మానస. నా కేసు టేకప్ చేసినందుకు థ్యాంక్స్ అండి. అరే చాల్. సంతకం చేయండి. ఎక్కడ? రాస్ దగ్గర. నా గురించి ఏం తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నారు? తెలుసుకోవడానికి ఏముంది? ప్రపంచం మొత్తానికి తెలుసు నువ్వేం చేసావో ఎలాంటోడువో. నేను అమాయకుడిని. ప్రతి క్రిమినల్ చెప్పే మొదటి మాట ఆఖరి మాట ఇదే. కేసు హియరింగ్ ఎప్పుడు? ప్రాణం మీదెంత తెలుస్తుంది? హలో బాస్, సిగరెట్ ఉందా? బార్ వెనకాల ఉన్న బార్లో ఉన్నంత దమ్ముగా దమ్మడిగా ఉంటే నీ దగ్గర కాసులు రాసుల్లో ఉండుంటాయి. ఉందా? లేవా? సరే, నీ రాసులు ఏమన్నా నీ కాసులు కురిపిస్తేమో చూద్దాం. బై ది వే, నా పేరు శంకర్, ఎక్స్పర్ట్ ఇన్ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. ఆదిత్య. నీ రాసి ఏంటో చెప్పు. తెలీదు. తెలీదా? డోంట్ వరీ. నీ నక్షత్రం ఏంటో చెప్పు. తెలీదు. పోని పుట్టినూరు, జిల్లా. 10 questions కు 1 ఆన్సర్ చెప్పడం కర్కాటక రాశి లక్షణం. అదే చెప్పిన ఆన్సర్ మళ్ళీ మళ్ళీ చెప్పడం మేష రాశి లక్షణం. ఫర్ ఎగ్జాంపుల్, పడుకోవాలి. అకస్మాత్తుగా నిద్రపోవడం మిథున రాశి లక్షణం. ఇన్స్టెంట్ యాంగర్ సింహరాశి లక్షణం. ఆపుతావా లేదా? ఓకే ఓకే, సారీ బ్రదర్, గుడ్ నైట్. పడుకో పడుకో. కన్ఫర్మ్ సింహమే. వా, నువ్వు వేసిన అడుగు చాలా గొప్పది. గ్రేట్ మూవ్, మైండ్ బ్లోయింగ్ మూవ్. ఇంకో గేమ్ ఆడదాం. రెడీయా? రేయ్, అర్ధరాత్రి ఏంట్రా ఈ గోలా? మైండ్ దొబ్బిందా? పడుకోండి. మనిషి సగం జీవితం నిద్రలో చేస్తాడు, మిగతా సగం అత్యాశతో ఆలోచనలతో చేస్తాడు, చివరికి చచ్చిపోతాడు. రేయ్, నీలో ఆడాలన్న ఉత్సాహం నాకు బాగా నచ్చింది. లెట్స్ ప్లే. నువ్వు వేసే ప్రతి అడుగులోనూ ఒక నీతి ఉంటుంది. అసహనం కన్యా రాశి. రేయ్, వాడి ప్రాబ్లం ఏంట్రా? ప్రశాంతంగా పడుకుందామంటే చెస్ గోలంటారు అనుకుంటున్నావా? చెస్సే సైలెంట్ గా ఆడుకోవాల్సిన గేమ్ ని గోల్ గోల్ చేసి ఆడుకుంటారు ఇద్దరు. తప్పాలది కాదు, రాసుల్లో ప్రాబ్లం. 2 మైండెడ్ పీపుల్. సగం దైవం సగం మృగం. కొంచెం తెలివి కొంచెం మూర్ఖత్వం. ఎంతమంది ఉన్నారు? చెస్ ఎంతమంది ఆడతారు? ఇద్దరు. శుభోదయం తమ్ముడు. ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే ఇద్దరు, ఇద్దరు ఒక్కడే. అపరిచితుడు చూసావుగా, సేమ్ స్టోరీ. ఇద్దరు ఆడే ఆటను ఒక్కడే ఆడేస్తాడు. గెలిచిన ఓడిన నో టెన్షన్. త్వరగా కానివ్వండి బే. ఈ జైలు నుంచి ఎవరన్నా పారిపోయారా? అంత సాహసం వచ్చేయలేదు ఇప్పుడు. ఆ క్వశ్చన్ ఎందుకు అడిగావు? హెడ్ వార్డెన్ శాడిస్ట్ అదవ. అడిది తులా రాసి సందు దొరికితే కొట్టేద్దాం అనుకున్న రకం. అడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో, అడి పేరు ట్రిగ్గర్. గుడ్ బ్యాడ్ అగ్లీ ఇంగ్లీష్ సినిమా చూసా పేరు పెట్టుకున్నాడు. వాళ్ళు బ్యాడ్ అగ్లీ తప్ప గుడ్ అన్నది 1% కూడా లేదు. ముందు నుంచి వెళ్తా ఉంటా, వెనక నుంచి పో. నమస్తే. చూడకు చూడకు చూడకు. అన్నా నమస్తే, బాగున్నావా? వాడి పేరు వినయ్. వినయం ఎక్కువ, అందుకే అతి వినయ్ అని పిలుస్తుంటారు. అన్నా నమస్తే. పిచ్చి ఆసుపత్రిలో ఉండాల్సిన ఇక్కడ పడేశారు. అతి వినయం తూర్త లక్షణం. వీరితో జాగ్రత్తగా ఉండాలి. నీకు ఎప్పుడైనా సిగరెట్లు కావాలంటే ఇక్కడ లడ్డుగడ్డికి డబ్బులు ఇచ్చి అక్కడ కలెక్ట్ చేసుకో. డబ్బులున్నాయా? ఈ సంవత్సరం మా రాసే వాళ్ళకి ఆదాయం 0, వ్యయం 10. ఆదాయం లేకుండా వ్యయం ఎలా చేస్తావు? అవును కదా, ఎలా? పాత బాకి ఇంకా ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తావు?
చూదు గానీ నాతో రా. సిగరెట్ అక్కడ పోయి తీసుకో. రా. నాకు అలవట్లేదు, నేను వెళ్తా. ఎన్నిసార్లు చెప్పాను నీకు? అపాలజైజ్. స్టూపిడ్. ఎన్నాళ్ళ నుంచి ఆడుతున్నావు? ఎలా ఆడాలో తెలీదు? ఇడియట్. శ్రీమన్నారాయణ మళ్ళీ ఏంటి నాన్సెన్స్? రాంగ్ మూవ్. ఎందుకు అటాక్ చేస్తాడని తెలీదా? ఇప్పుడు అనవసరంగా రాజు రిస్క్ లో పడ్డాడు. ట్రిగర్ ఎవడో డబ్బుల బదులు న్యూస్ పేపర్ పెట్టాడు. ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టి చూసుకో. ఇక్కడ అన్నా ఎలా ఉన్నావు? బాగానే ఉన్నావులే. మోసగాళ్ళని మోసం చేస్తున్నాడంటే వీడిదొక్క రాసు కాదు, 2-3 రాసుల్ని తగిలిపెట్టేసే లక్షణాలు ఉన్నాయి. ట్రిగర్ డబ్బులు నొక్కేసావా? లేదన్నా. పులి మేక ఆట ఏమైనా ఆడుతున్నావా? మందబుద్ధున్న వాళ్ళు ఆడతారు పులి మేక. ట్రిగర్ ఎవడో చేతిలో డబ్బుల బదులు చిట్టీలు పెడుతున్నాడు. వాడెవడో దొరికేదాకా సిగరెట్ సప్లై ఆపేస్తున్నాను. ఆ దొంగనాలు దొరకాలి, పగిలిపోద్ది. రండ్రా. చెక్. యా యా. వెల్ డన్ శ్రీమన్నారాయణ, వెల్ డన్. ఓడిపోయి గెలవడం అంటే ఇదేనేమో. ఏం చేసినా అపోనెంట్ ఉంటేనే కిక్. నేను ఆడచ్చా? 13 ఏళ్లగా ఆడుతున్నా, ఇటువైపు ఎవరు తొంగే చూడలేదు. రారా. ఎక్కడ మొదలు పెట్టాలి? జైలు 4 గోడల్లాగా ఈ 4 అంచుల మధ్యలో రణరంగం జరుగుతుంది. ఇదేనుగు, దీని దారి రహదారి. అడ్డొస్తే తొక్కేస్తుంది. దీనికి ఎదురెళ్లాలంటే దమ్ము కావాలి. ఇది ఒంటే, దీని ఓరచూపుల్లోంచి తప్పించుకోలేవు. దీని మీదెప్పుడూ కన్నేసుంచాలి. ఇది గుర్రం, కళ్ళెం ఎప్పుడు వేయాలో ఎప్పుడు వదలాలో తెలియాలి. ఇది మంత్రి, బుద్ధి జ్ఞానం ఓపిక వ్యూహంతో అడిగేస్తాడు. మోడు మొత్తంలో చాలా బలవంతుడు, వెరీ పవర్ఫుల్. త్యాగానికి మారుపేరే సిపాయి. అడుగు ముందుకు వేయడమే తప్ప వెనక్కి వేయడం తెలీదు. చిన్నగా ఉన్నాడని చిన్న చూపు చూడకు. ఆదమరుస్తే రూపమే మారిపోతుంది. 2 రాజ్యాల బలం బలగం ఒకటే. తేడా ఆడేవాడి బుద్ధిలో మాత్రమే ఉంటుంది. నోరు తెరిచేది ఒక్కసారి. రాజుని చుట్టుముట్టి చెక్ చెప్పినప్పుడు మాత్రమే. రాజు గురించి చెప్పలేదు? రాజు చేసేదేం లేదు. సింహాసనం మీద కూర్చుని చూస్తూ ఉంటాడు. గడపదాకా ఆపదొస్తే తప్ప రంగంలోకి దిగడు. రాయిని రాజుని చేసావా? నువ్వు పేపర్ని నోట్ చేయలేదు. ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు ఇక్కడ ఏం చేసినా కొన్ని కళ్ళు చూస్తూనే ఉంటాయి. ఏం మాట్లాడినా కొన్ని చెవులు వింటూనే ఉంటాయి. విన్నవి కన్నవి మాట్లాడడానికి కొన్ని నోళ్లుంటాయి. జాగ్రత్త. సిగరెట్ లెక్క చస్తున్నారు కొడుకులు. నీ చేతిలో చిట్టీలు ఎవరు పెడుతున్నారో నాకు తెలుసు. ఎవర్రా? ఆదిత్య. సిగరెట్ ఉందా? ఆట గెలువు ఇస్తాను. ఓ
ఒక్కసారి తప్పు చేస్తే ఎలా సర్దిద్దుకోలేము. ఓసారి అడుగు వేస్తే మళ్ళీ వెనక్కి తీసుకోలేం. వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ఒంటరితనం ఆలోచించనివ్వట్లేదు. అయినా ఒక్కొక్కడు 10-20 ఏళ్ళు ఎలా ఉంటున్నారు? నాకు పిచ్చెక్కిపోతుంది. అది మనిషిని బట్టి ఉంటుంది. ఒంటరితనానికి ఏకాంతానికి తేడా ఉంది. ఒంటరితనంలో ఆలోచనలు పిచ్చెక్కిస్తాయి. ఆ ఆలోచనలకే పదును పెడితే ఏకాంతం అవుతుంది. ఏకాంతంలో ఈ గోడలు ఊచలు అన్నీ మాయమవుతాయి. చరిత్రలో చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఏకాంతంలోనే ప్రపంచాన్ని జయించారు. ఇంత తెలివైనోడివి ఇక్కడికి ఎలా వచ్చావు? ఆవేశంలో చేసిన పనికి 20 ఏళ్ల శిక్ష. అన్నేళ్ళు ఎలా ఉండగలుగుతావు? అమృత కోసం నా మనవరాలు. అది తప్ప నన్ను ఎవరూ పలకరించరు. దాన్ని చూస్తుంటే బ్రతకాలన్న ఆశ కలుగుతుంది. రే ముసలోడా, అమృతం చూస్తే నాకు ఆశ కలుగుతుంది. అరే ఒక్కసారి కలుపురా, రాత్రంతా పరేషాన్ చేస్తుంది. అరే ఆగో, డబ్బులు ఇస్తా. చాయ్ నా ఫోన్ కొని